నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు రీసెంట్ గా ఒక వార్త విన్నాను సార్. అందులో ఎంతవరకు నిజమో ఒకసారి మీరు మాకు చెప్పండి. వైసీపీకి వేసవి సెలవులు అని ఒక వార్తను వినడం జరిగింది. సో అదే బయటికి రావడం జరుగుతుంది. సో ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ, కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్కే ఒక సింగిల్ 1 మంత్ లోనే అక్కడ గుంటూరులో వ్యక్తిగత వాళ్ళిద్దరూ ఆ, కొట్టుకున్నారని ఢిల్లీ స్థాయి దగ్గరికి వెళ్ళారు. దాని తర్వాత మూడో థర్డ్ మంత్ లోనే ఇదే కూటమి ప్రభుత్వానికి 3 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత రైతు పోర్ అని, ఏదైతే విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ పోర్ అని, విద్యుత్ ఛార్జీల పెంపు పోర్ అని, ఈ పోర్ ఏదొక్కటి చెప్తానే ఉన్నారు. కానీ డిసెంబర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే జనవరి నెలలో, అది కూడా సంక్రాంతి తర్వాత, కార్యకర్తలకి నేను దూరం పెట్టాను. మా కార్యకర్తలకి ఇప్పుడు నేను అదే కార్యకర్తలు ఓన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి తర్వాత నేను కార్యకర్తలను తిరుగుతాను, అక్కడే బస చేస్తాను, కార్యకర్తలోనే ఉంటాను. ఇంకా కార్యకర్తల గురించే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఒక మాలాంటి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ సందర్భంగా అడగడం జరిగింది. సార్ మీరు ఇలా చెప్పారు కదా, ఏమైందంటే చేస్తాం అబ్బా, దానికి ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది, వాళ్ళ ఎమ్మెల్యేలు సరిగ్గా రాని పరిస్థితి, ఈవెన్ దొంగచాటున కూడా సంతకం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అప్పటి నుంచి అక్కడి నుంచి కనుక మనం కౌంట్ డౌన్ చేసుకున్నట్టే ఫ్యూచర్ లో వాళ్ళ కార్యక్రమాలు ఏమీ వాళ్ళు బయట పెట్టాల. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక వార్తలో నిలబడాలి అంతే. ఇంకో ఏంటంటే ఇప్పుడు ఈ వేసవి ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండలు తిరగలేరు కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్ తీసుకున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు చెప్పండి, నిజంగా వైఎస్ఆర్సీపీ సమ్మర్ హాలిడేస్ తీసుకుందా, లేకపోతే శాశ్వతంగానే హాలిడేస్ తీసుకుందా రాజకీయాలకి? మామూలుగా బాగా చదివే విద్యార్థికి హాలిడేస్, అసలు స్కూల్కే పోవడానికి హాలిడే ఏముంది? మామూలుగా కొంతమంది పోకిరి పిల్లలు ఉంటారు, అందరుగా కొంతమంది వాడు స్కూల్కి ఎప్పుడు పోడు, చదవడు, హోంవర్క్లు చేయడు, ఎప్పుడు హాలిడేనే వాడికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే మీకు క్రాప్ హాలిడే అని ఇస్తుంటారు. అంటే వరుసగా పంటలు పండిస్తూ పోతే ఆ సారం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఆపుతారండి. పొలాలు కూడా మీరు 3 సార్లు 3 పంటలు వేసామంటే సారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది కానీ అప్పుడప్పుడు క్రాప్ హాలిడే ఇస్తారు. అంటే మేము కూడా రైతులు ఆపేస్తాం, ఒక 3 నెలలు ఖాళీగా పెట్టి అవన్నీ ఎండబెట్టి ఆ తర్వాత ఎరువులు వేసి దున్ని మళ్ళీ పంట పెడతాం. ఇప్పుడు పని చేసేవాడికి బంజరు భూములకి క్రాప్ హాలిడే ఏముంటుంది? మీకు తెలిసి బంజరు భూములు అంటే ఏమి పంట లేనివి పోరంబోకి భూములు అంటుంటాం. ఈ పోరంబోకి భూములకి బంజరు భూములకి క్రాప్ హాలిడే లేదు. నదుల కిందనో కాలువల కిందనో బావుల కిందనో వ్యవసాయం చేస్తున్న భూములకి క్రాప్ హాలిడే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా విద్యార్థిగా చూస్తే స్కూల్కి వెళ్ళని విద్యార్థి, భూమి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? కాబట్టి ఎందుకు పనిగా ఆయన హాలిడే ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత. నిజానికి ఒక రాజకీయ పార్టీ అంటే మీరు చూడండి, షర్మిల గారు అంటే ఆమెను పొగడ్డానికి కానీ కాదు, ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే లేరు, ఏం లేదు, ఒక 1-2% ఓట్లు వచ్చాయేమో అనుకుంటా. మొన్న ఎలక్షన్స్ లో 1-2% కంటే ఓట్లు లేవు. అయినా ఆమె ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో స్టేట్మెంట్ అన్నా ఇస్తా ఉంది, చిన్న చిన్న మీటింగ్లు పెట్టి మమ్మల్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా విమర్శ చేస్తారు. అంటే రాజకీయ లక్షణం అంట, పార్టీకి ఓట్లు ఉన్నా లేకపోయినా. అలాగే సిపిఎం సిపిఐ పార్టీలు ఉన్నారు, వాళ్ళు కార్మికులు లేకపోతే ఇంకొక ఉద్యోగులు ఇతరుల వాళ్ళ సమస్యలు ఎదురైతే ప్రతి చోట ఎక్కడ మీరు ప్రతిరోజు ఏదో ఒక మూల కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగురుతూ ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు మాకు ఇచ్చారని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ ఎక్కడైనా ప్రజల్లోకి వచ్చారా? ఉద్యమాలు చేస్తున్నారా? ధర్నాలు చేస్తున్నారా? రాస్తారోకాలు చేస్తున్నారా? కనీసం సభలో సమావేశాలు నిర్వహిస్తున్నారు? ఏం లేదండి. ఒకరిద్దరు కొంతమంది ఇప్పుడు ఈజీ అయింది కానీ డిబేట్లలో ఎక్కడో మాట్లాడుకుంటుంటారు. అది కూడా డిబేట్లు అంటే జనరల్ గా రారు, సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడతారు, సాక్షి పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టుకొని ఉంటున్నారు తప్ప రాజకీయంగా వాళ్ళు ఏ పని చేయడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది శాశ్వత హాలిడే తప్ప
ఇది వేసవి సెలవులు కాదండి. ఆయన శాశ్వతమైన సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల నుంచి హఠాత్తుగా వదిలిపెట్టే స్థితి కూడా లేదు ఆయన. వదిలేశానంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. అందుకని ఉన్నట్టు నటించాలి, లోపలికి పోకూడదు. అట్లా అదేదో మేకపోతు గాంభీర్యం అంటుంటాం అని ఉంటది. నేను కూడా ఆ గాంభీర్యాన్ని నటిస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేరు అన్నది అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల్లో లేరండి. ఆయన పబ్జీ గేమ్లు ఆడుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో మంత్రులకి దొరకలే, ఎమ్మెల్యేలకు దొరకలేదు, సాధారణ కార్యకర్తలకు అసలే దొరకలేదు. ఎప్పుడన్నా సభలు సమావేశాలకు వస్తే బ్యారికేడ్లు పెట్టి పరదాలు కట్టి దొంగ మాదిరి వచ్చి మీటింగ్లు పెట్టిపోతున్నాడు. అట్లాంటి వాడు ప్రతిపక్ష నాయకుడిగా చేసేది ఏమి లేదు. ఆయనకి ఎప్పుడూ సెలవు లేదు. ఆయనకి రాజకీయాల్లో ఆయన అప్పుడప్పుడు మేలుకుంటాడు. ఎప్పుడైనా మేలుకొని ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, అలా మళ్ళీ పడుకుంటాడు అంతే. కుంభకర్ణుడు నిద్రపోయినాడు, ఆయన ఎప్పుడో ఒక 6 నెలలకు ఒకసారి మేలుకొని ఏదో ఆవులు ఇస్తాడు, మాట్లాడతాడు, పడుకుంటాడు. ఓకే సార్, ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాకపోయినా పర్లేదు, నెక్స్ట్ ఏదైతే జూన్ జూలైలో అప్పుడన్నా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీటింగ్స్ అవన్నీ ప్లీనరీ లాంటిది మీటింగ్స్ అవన్నీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. కనీసం అనేది చేయాలండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలంటే మండల స్థాయి, తర్వాత పార్లమెంటు స్థాయి లేదా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సభలు నెలకో 2 నెలలకో కనీసం 3 నెలలకో కార్యకర్తల సమావేశాలు పెట్టి ఆ పార్టీ వ్యవస్థని మళ్ళీ పునరుత్తేజం చేసుకోవాలి. ప్రజల సమస్యల మీద పోరాటం, నిరంతరం పోరాటం చేయాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా కంప్లీట్ గా అందరికి సేవలు అందించలేం కదా. ఎక్కడో ఒక వెలితి ఉంటది. ఆ వెలితో లేదా లోపమో ఏదో. ఇప్పుడు అన్ని గ్రామాలకు రోడ్లు వేయలేం. ఒక ఊరికి రోడ్డు లేకపోతే ఆ ఊరికి రోడ్డు లేదన్న వచ్చి కూర్చోవాలి. అందరూ చేయలేం. చంద్రబాబు నాయుడు గారైనా ఎవరమైనా స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ప్రతి ఊరికి కరెంటు, ప్రతి ఊరికి రోడ్డు ఇట్లా చేయలేం. ఎక్కడో లేనివన్నా చూపించాలి కదా. కనీసం ఆ మనుషులు ఇవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టు మూసేస్తున్నారు. ఆయన ఎప్పుడో ఎంత మూసినా పండక్కో పాడట్లా ఏదో దుమ్ము దులుపుతారు అన్నట్టు అప్పుడప్పుడు దులుపుతారు. అది ఒక రాజకీయ పార్టీగానే మనం చూడడానికి లేదు. నిజంగా మేము కూడా హర్షిస్తామండి. నేనైతే వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకులు పోరాడితేనే మాకు పని ఉంటుందండి. అవును, ఇప్పుడు మేము ఎవరినేమనాలి, మాకు కూడా అలాగే ఉంది. ఆ పక్క ఏమీ లేదు, ఒత్తి చేతితో ఆడుకోవాలి. కొంతమంది ఆ అవతల సైడ్ ప్లేయర్ లేదు, ఆట లేదంటే గోడ కొట్టుకుని సెటిల్ వీడే ఆడుకుంటా అంటాడు, లేదా చెస్ 2 వైపులా వీడే ఆడుకుంటాడు. ఇప్పుడు మేమే 2 వైపులా ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనిగారు. మన దురదృష్టం ఏమంటే అండి, ఇది దురదృష్టం అని ఎందుకు అంటున్నానంటే రాజకీయ వ్యవస్థలు మిగతా పార్టీలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పని చేయకపోతే ఆ గ్యాప్ ని కాంగ్రెస్ పార్టీ ఫిలప్ చేయలేకపోతుంది. అది దారుణం అండి. ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తి బతికి ఉంటే నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. ఇక్కడేమి వాళ్ళ జాతీయ నాయకత్వం కూడా సరిలేదు. వాళ్ళు ఎవరు పట్టించుకో. ఇంత పెద్ద రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయితే ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్వే. 40% అనేటివి మా పార్టీలు అంటే బీజేపీనో లేదా తెలుగుదేశం పార్టీయో లేదా జనసేన, మా 3 పార్టీలు కూటమి అంటే పడని ఓట్లు ఆ పక్క ఉన్నాయి. మేమంటే పడని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెంట కాకుండా తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ఆమె సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిల గారు సరిపోరు. ఎందుకు సరిపోరంటే జనం వాళ్ళని విశ్వసించరు. ఇప్పుడు ఆ తానులో అది ఒక ముక్కే కదా అంటుంటారు. ఇప్పుడు అన్ని ఆ తానులో గుడ్డలే కదా లేదా ముక్కలే కదా అంటారు. కాబట్టి ఆ తానులో ఈ ముక్క అయితేమి ఆ ముక్క అయితేమని జనం అనుకుంటారు. కాబట్టి ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అడ్రస్ ఉండదండి. అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. సరే అంటే మాకేమి వాళ్ళందరూ రావాలని కాదు, కానీ నేను రాజకీయం కోసం చెప్తున్నాను. ఎవరు దిక్కు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పని చేసినా పని చేయకపోయినా మీటింగ్లు పెట్టినా పెట్టకపోయినా లీడర్ గా చలామణి అవుతున్నాడు. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వేసవి సెలవులు ఈ టాపిక్ వచ్చింది కదా,
నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా ఒకేసారి మరి ఈ సమ్మర్ లో సడన్ గా వచ్చినట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటారా? లేదండి, అది ఊరికే ఊహాగానమే. మనం ఎందుకు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. నేను ఈ మాట ఈ రోజు చెప్పలేదు, 5 ఏళ్ల క్రితమే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. అతను తీరు రాజకీయాల్లో బాగాలేదండి. అంటే మనం ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ మోటార్ సైకిల్ ఒక వ్యక్తి పోతాడు, చెప్తాడు వీడు అన్న పడతారా పోతాడు అంటుంటారు. చూడండి, చాలా మంది అంటుంటారు వాడు ఈ రోజు పడకపోయినా రేపెల్లుండో పడతాడు. అత్యంత వేగంగా పోయేవాడు, అడ్డదిడ్డంగా పోయేవాడు, రూల్స్ వ్యతిరేకంగా పోయేవాడు యాక్సిడెంట్ అవుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం, దీనికి ఒక రాజ్యాంగం ఉంది, విధానం ఉంది, ఈ ప్రజల కోసం మనం పనిచేయాలి అన్న స్పృహ ఆయనలో 1% కూడా లేదు. ఆయనే నేనేదో పెద్ద నాయకుడు కొడుకు. రాజశేఖర రెడ్డి గారు మంచి వ్యక్తి, ఏం దేవుడేం కాదు. ఆయన వాళ్ళ నాయన ఒక దేవుడు, ఈయన ఒక పిల్ల దేవుడు మాదిరి వాళ్ళు అనుకుని తన కాళ్ళుగా తను మొక్కుకుంటూ అతను సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా భ్రమపడుతూ తనను తాను పాడు చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు భవిష్యత్తే లేదండి. భవిష్యత్తులో రాజకీయాల్లో ఆయన ఉండే ప్రశ్నే లేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.